గుడ్ మార్నింగ్ సూర్య, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈ స్టేట్ హైవే పైనే నిన్న వెళ్తూ ఉండి ఇక్కడ స్టే చేసాము ఈ గుడి దగ్గర. ఈ ఊరి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నైట్ చాలాసేపు వరకే మాట్లాడుకున్నాం, ఇంకా ఉదయం 7 అవుతూ ఉంది, ఎవరు రాలేదు. పూజారు ఒకరు ఉన్నారు లోపల. మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది. ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే ఉంది 185 కిలోమీటర్ల వరకు ఉంది. మళ్ళీ చూద్దాం ఇవాళ ఎంతవరకు రీచ్ అవుతామో. ఈ ఊరు ఏదంటారా, ఏదో మర్చిపోయాను. సూర్య అయితే ఈరోజు గట్టిగానే ఉన్నట్టున్నాడు. వర్ష అయితే కన్సూప్ మేరలో ఎక్కడా లేదు. ఇక లేట్ చేయకుండా మన రైడ్ స్టార్ట్ చేసేద్దాం. సూర్య అయితే క్లాస్గానే ఉన్నాడు. ఇప్పుడు నైట్ అయితే మనం స్టే చేయాలనుకున్నది పెట్రోల్ పంపులో. జస్ట్ అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ గుడి దగ్గర నుంచి. కానీ ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. అందుకని ఇక్కడ స్టే ఇక్కడ రాకుండా ఇంకా ఆ గుడి దగ్గరే స్టాప్ అయిపోయాను. వెళ్ళిపోతూ ఉందాం, నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ. సూర్య మేఘా మధ్యన యుద్ధం జరుగుతూ ఉంది. ఓడల మరి చూసారు ఎప్పుడైనా మీరు? చూసుకోవచ్చు. మొత్తం వచ్చేసాం ఆ గుడి దగ్గర నుంచి. కాస్త 1 కిలోమీటర్ ముందుకు వచ్చేస్తే మన రూట్ మ్యాప్ అనేది ఇటువైపుగా ఉంది. మొత్తం ఇంకా ఇవాళ రేపు మొత్తము ఇలాంటి రోడ్లలోనే, ఇలాంటి లొకేషన్స్లోనే మన జర్నీ చేసాము. ఆర్చ్ లోపల నుంచి ఎంటర్ అయిపోయాం. ఇదేదో ఒక మండలంలానే ఉంది, కాస్త ఉంది పెద్దదిగానే. టైం అయితే 8 అయింది. బ్రేక్ఫాస్ట్ అంటారా ఏమో, ఎక్కడ తింటామో తెలియదు, వెళ్తూ ఉండడమే. నైట్ టైము ఈ ఊరు కూడా కలర్ఫుల్గానే ఉంటుంది, ఎందుకంటే మొత్తం లైట్ సెటప్ వేసేసేసారు. బహుశా వినాయక చవితి ఫెస్టివల్స్ కాబట్టి నవరాత్రులు, 11 రాత్రులు, 21 రాత్రులు ఇలా ఒక్కొక్క ప్రదేశంలో కొన్ని రోజులుగా ఇలానే చేస్తూ ఉన్నారు. నైట్ అయితే కలర్ఫుల్ అంటే కలర్ఫుల్లే. ఎక్కడ చిత్రదుర్గంలో చూసినట్టు లైటింగ్ సెటప్ ఇక్కడ కూడా. ఈ ఊరైతే పెద్ద ఊరుగానే ఉంది, చూసుకోవచ్చు. కేఎస్ఆర్టీసీ. ఇక సండే ఈరోజు, డేట్ అయితే 15. ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ క్లోజ్గానే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఎడమ వైపు వెళ్ళిపోవాలి ఆ సర్కిల్ దగ్గర నుంచి. ఇది మనం వెళ్ళాల్సింది చిల్లకరికొప్ప దుర్గాదేవి మందిరము ప్రవేశము అనుకుంటాను. జై శ్రీరామ్. సూర్య గట్టిగానే ఉన్నాడు, గట్టిగానే ఉన్నాడు సూర్య. ఇంకా మనం వెళ్ళేది కూడా విలేజెస్ వైపే, అంటే స్టేట్ హైవేనే, చెట్ల మధ్యనే వెళ్ళిపోతూ ఉండొచ్చు. సాంబార్ దా ఇడ్లీ. అక్కడ ఇడ్లీ మిరకాయ బజ్జీ తినేసాను. 2 ఇడ్లీనో 3 ఇడ్లీనో మిరకాయ బజ్జీ 40 రూపాయలు. ఈ ఓడల మర్రి రోడ్డునే వెళ్తూ ఉన్నాను. మొబైల్ అయితే ఛార్జ్ పెట్టాలి ఎక్కడన్నా. ముందు పక్కన ఎక్కడో పెట్రోల్ పంప్ ఉంది, అక్కడ అడిగి చూద్దామా. మొబైల్ ఛార్జ్ మార్నింగ్ ఆ గుడి దగ్గర పెట్టాను. ఒక వీడియో అప్లోడ్ ఉంటే అది అప్లోడ్ పెట్టేశాను. 1.5 సేపు అప్లోడ్ అయింది. అది లేదు అసలుకి, జియో సిగ్నల్సే లేవు ఇక్కడెక్కడ. ఇక అక్కడ ఈ సార్తో మాట్లాడేశాను. హ్యాపీగానే ఉంది. వచ్చే దారిలో కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. సార్ స్కూల్ టీచరు, ఇక్కడే ఒక 5 కిలోమీటర్ల దూరంలో. ఇలా ప్రతి వారితో పలకరింపులు చాలా హ్యాపీగానే సాగుతూ ఉంది. మరి వాళ్ళతో మాట్లాడే వీడియో ఎందుకు తీవా అంటే, ఏమో అండి, నాకు అలాంటి ఆలోచనే లేదు. నా వీడియోస్లో నేను కనిపించడమే చాలా తక్కువ. ఇంకా వాళ్ళని తీయడం అంటే ఏమనుకుంటారో ఏమో అని ఆల్మోస్ట్ ఎక్కువ ఎక్కడా ఉండవు నా వీడియోస్లో నేను మాట్లాడే వాళ్ళతో. ఎద్దల బండి ఇలా స్టేట్ హైవేలో ఒక వెల్కమ్ బోర్డు ఏమో, ఆడ చెట్టే ఉంది, అక్కడేం కనిపిస్తుంది. అది వేసాక చెట్టు నాటాకే వేశారో తెలియదు. ఇది 13 కిలోమీటర్లు ఒకటి, 49 కిలోమీటర్లు ఒకటి కనిపిస్తూ ఉంది. ఏం ఊర్లు అవి? వెళ్తూ ఉన్నాం. ఈ కర్ణాటకలో ఇదే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఏమని చదవాలి అసలుకి? నాకు వచ్చిన తెలుగు, వచ్చిన కాస్త ఇంగ్లీష్తో నేపాల్ వరకు అయితే వెళ్ళొచ్చాను. అక్కడ ఉన్నాయి బోర్డులు అనేటివి హిందీ, ఇంగ్లీషు. అంటే మనం ఎక్కువ విలేజ్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి మనకంత ప్రాబ్లం ఏం రాలేదు.
ఇక్కడ నేపాల్ మొత్తం ఆల్మోస్ట్ నేషనల్ హైవేలోనే వెళ్తూ వచ్చాం కాబట్టి అక్కడ ఏమి ఇబ్బంది రాలేదు. ఇక్కడంటే ఈ విలేజ్ల మీదుగా కాబట్టి స్టేట్ హైవేలో ఇలా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఎదురవుతూ ఉంది. మీకు ఏమన్నా తెలిస్తే వాటిలో పేర్లు కామెంట్ చేసి చెప్పండి. ఏదో అదేదో నాకు తెలిసి నాకు అర్థమైంది చెప్తున్నాను. అదే నాగర 51 కిలోమీటర్లు, లోలవి అనుకుంటున్నా నేను 34 కిలోమీటర్లు. ఇంకా కిందిది కరాల రొప్ప ఏమో నాకు అర్థమైందైతే నేను చెప్తున్నాను. మీకేమర్థమైందో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇలా చూడండి, నాకు రాని భాష. తోడుగా పార్వతి రాకపోతే ఇంకెవరు వస్తారు నీ గుండెల్లో గుడి గంటలే. ఫుల్లీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మొత్తం చాలా సంతోషంగా సాంగ్స్, నేచర్ ఎంజాయ్మెంట్స్. స్టేట్ హైవే 62. ఇక్కడ నుంచి 2 దారులు అయితే వచ్చాయి. ఒక దారి ఎట్ట పోయి అట్టో తిరుక్కొని అట్ట వస్తుంది. ఈ దారి పోయినామంటే మనం నేరుగా అక్కడికే వెళ్ళొచ్చు. ఇటువైపుగా వెళ్ళిపోదాం. వర్ష అయితే పలకరించేట్టే ఉంది. ఇక్కడ పలకరించేట్టు కాదు, పోట్లాడేట్టే ఉంది వర్ష అయితే. టైం అయితే ఇంచుమించు 10:30 అయింది. ఇక్కడే బస్ స్టాప్ ఉంది. మన లగేజీని ప్యాక్ చేసేయాలి. వర్ష ఈరోజు దాటేసి అయితే వచ్చేసాం. మొత్తానికి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్లో కొన్ని ప్లేసులు అయితే ఉన్నాయి. ఏంటో ఆ ప్లేస్లు కనిపెట్టండి. ఈ రోడ్లో అక్కడెక్కడో గుట్ట కనిపిస్తూ ఉండదు. అందుకోసమని కాదు, ఇక్కడ పాతకాలం బస్ స్టాండ్ ఉంటే ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని పొద్దున గుడి దగ్గర పూజారి గారు కొన్ని లడ్డులు అవి ఇచ్చారు. కాసేపు కూర్చొని ఒక లడ్డు తినేసి రిలాక్స్ అయ్యి వెళ్తున్నాము. సిద్ధపూర్ ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లు ఉంది. మధ్యలో సొరాడా వస్తుంది. జాగ్ ఫాల్స్ 170 కిలోమీటర్లో ఎంతో ఉంది. మొత్తానికి ఈరోజు అయితే సిద్ధపూర్ చేరుకుంటాం అనిపిస్తూ ఉంది. 11:44 అయింది. 40 కిలోమీటర్లు అంటే సాయంత్రానికి ఇంచుమించు వెళ్ళిపోవచ్చు. మరి తెలీదు ఎలాంటి కొండ ప్రాంతాలో ఏమో. ఇంకా కొండలే. ఇంకా ఈరోజు రేపు మన్నాడు మనం మురుదేశ్వర్కి చేరుకునేంత వరకు ఇంచుమించు మురుదేశ్వర్కి ఒక 30 కిలోమీటర్ల వరకు కొండ ప్రాంతమే మొత్తము. హిల్స్ అంటే ఇప్పుడు ఇంతవరకు చూసిన హిల్స్ కాదు, ఇప్పుడు వస్తాయి. హిల్స్ ఏరియా కర్ణాటకలో ఉన్నాయి. చూశాను మ్యాప్లో 70 కిలోమీటర్ల వరకు హిల్స్ చూపించింది. మళ్ళీ ఎలా ఉంటాయో తెలీదు. ఎంత ఉన్నా కానీ తొక్కేసేదే. ఎందుకంటే మనం గతంలోనే చూసాం, ప్రతి రాష్ట్రంలో చూసాం. ఒడిస్సాలో తప్ప వెస్ట్ బెంగాల్లో, మేఘాలయ, నాగాల్యాండ్ అలా అన్ని రాష్ట్రాల్లో చూసి కాఠ్మాండు చేరుకున్నాం కదా. అలా ఈ కొండలు ఎంత చూద్దాం. కర్ణాటకలో కూడా ఏ టైపు కొండలు ఉన్నాయో. వర్ష అయితే పోట్లాడేసే వెళ్ళిపోయింది. ఎంత పోట్లాడిందంటే అంత పోట్లాడింది. ఇంత పోట్లాట్లో కూడా మనం వెళ్తూ ఉన్నాము. ఇప్పుడైతే ఆగిపోయింది. మరి ఇంత పోట్లాట్లో ఎట్ట పోతున్నామా అంటే నా సెటప్ ఏం చూపించాను మీకు. అలా వెళ్తూ ఉన్నాము. వెల్కమ్ టు శివ అండ్ మ్యాస్ట్రో హిల్స్. ఈ సెటప్తో వెళ్తూ ఉన్నామండి. రైడ్ అయితే ఆపేయకుండా వర్ష పోట్లాటికి ఈసారి సిద్ధమయ్యే రంగంలోకి దిగాము. గత నేపాల్ రైడ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలే. తెలియని స్టేట్స్ తెలియదు, అక్కడ వెదర్ కండిషను వర్షాకాలం అని మన ఎండాకాలంకి ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఈసారి వర్షాతో పోట్లాడేందుకు సిద్ధమయ్యే వచ్చేసాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా ఇంకా మొత్తం సెటప్ చేసేసాను. ఆ విధంగా ఇక వెళ్తూ ఉండడమే. ఎంతటి వర్ష అయినా కానీ మనల్ని ఏం చేయలేదు. మన రైడ్ని ఆపలేదు. నేచర్ ఎంజాయ్మెంట్ కోసం ఎప్పుడైనా రావచ్చు. కానీ ఈ వర్ష ఉన్నప్పుడు వస్తే ఇంకా నేచర్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా నేచర్ ఎంజాయ్మెంట్కి అయితే రావచ్చండి. ఇలాంటి ప్లేసులకి అయితే వర్ష ఉన్నప్పుడైతే ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్. చెప్పలేము ఆ హ్యాపీనెస్ని. మేఘ అయితే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇదేదో కనిపించింది మసీదు టైపు. ఎందుకంటే
రేపటి రోజు మిలాడి నది. అందుకు చాలా ఊర్లలో డెకరేట్ చేస్తూ కనిపించారు. ఉడుకత కాదు, మీకు ఎలా ఉందో కానీ నాకైతే నిజంగా ఈ లొకేషన్లలో ఈ నేచర్ని చూస్తూ వెళ్తుంటే సూపర్ అంటే సూపర్ లెవెల్లో ఉన్నాయి. చెట్లే అయినా కానీ ప్రగతికి మెట్లు. మనం చెట్లను నరక్కపోయినా నాటకపోయినా పర్వాలేదు, చెట్లను అయితే నరకకుండా ఉండాలి. ఉండే చెట్లను కాపాడుకుంటే చాలు. కొత్తగా చెట్లను అయితే నాటాల్సిన అవసరం లేదు. నాటాలి అనేవాళ్ళు, కానీ నరకన్నా ఉంటే చాలండి. రేపటి తరం కోసం మనం ఇవ్వగలిగేది అవే. అంతకు మించి ఏం కోరుకుంటారు రేపటి తరం? ఇప్పుడే చూస్తున్నాం నీళ్ళ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు చాలా చోట్ల. రాబోయే తరాలకు ఆ నీటి ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఇంకా మనం ఇప్పుడే ఉండే చెట్లను నరికేస్తే మనం నాటినా కానీ ఆ చెట్లు ఇంత అయ్యేది ఎప్పటికీ? ఎన్ని సంవత్సరాలకి చెప్పండి మీరే? ఎన్ని సంవత్సరాల నుంచి ఆ చెట్టు అంతా ఉంటుంది? దాన్ని నరికేసి ఏదో కొత్తగా ఇప్పుడు చెట్టు కట్టి నాటేస్తున్నామంటే అది ఎన్ని సంవత్సరాల వరకు కాపాడి అంత వృక్షం అవుతుంది. అడవి మార్గాలన్నీ దాటుకుంటూ వెల్కమ్ టు సూరబిపుర టౌన్లోకి అయితే వచ్చేసాం. టౌన్ డిస్ట్రిక్ట్ తెలీదు. ఐకానిక్గా అంటే ఇక్కడ ఈ క్లాక్ అక్కడ కనిపిస్తుందిగా, ఆ క్లాకే. మరి అది పెట్రోల్ పంపు ఏదో తెలీదు. పెట్రోల్ పంపు ఆకారంలోనే ఉంటాయి కదా అవన్నీ. హెచ్పి పెట్రోల్ పంపు ఆ విధంగానే ఉంది అది. వచ్చాం ఈ క్లాక్ దగ్గరికి. టైం అయితే ఎగ్జాక్ట్గా 1:10 అయింది. ఇదేదో ఎవరిదో ఇది, అది కానీ ఏందంటారా దో అది. నాకు అంత ఇంగ్లీష్ రాదు, నేను చదివి దాన్ని చెడగొట్టకూడదు. అది ఆ ప్లేస్ అయితే. ఈ పక్కన కూడా క్లాక్ అయితే ఉంది. మ్యాస్ట్రోతో ఇక్కడ ఫోటో దిగొచ్చా అంటే ఏమో వెళ్ళిపోతూ ఉన్నాం. టౌన్ అయితే ఫుల్ డౌన్లోనే ఉంది. మరి ఇంకా వెళ్ళే దారి అంత హిల్గా ఎక్కాలో తెలియదు. ఇదైతే సొరాబా అనుకుంటాను. ఈ విధంగా ఎక్కుతా ఉన్నాను కొండ. ఇక్కడ ఊరంటే ఇదే. మొత్తం షాప్స్, చాలా షాప్స్ సండే కాబట్టి క్లోజ్లో ఉన్నాయి. బట్టల షాప్స్ ఇదే. ఇంకా స్ట్రైట్ హైవే. బిర్యానీ అనే పదవార్థం అయిపోతుంది. మనం కొండ ఎక్కడమే. ఇట్లా కొండ అంటే ఏం లేదు, జస్ట్ 3వ గేర్లో వెళ్తూ ఉంది. ఎంతైనా ఎక్కేయచ్చు ఈ విధంగా. ఆ విధంగా ఉంది. ఇక నా సెటప్ అంటారా, ఈ విధంగా ఉంది. అయిపోయింది. వర్ష అయితే వెళ్ళిపోయింది. గుట్ట ఎక్కాలి ఇంకా. సిద్ధపూరు ఇక్కడ నుంచి ఎంతో చూపిస్తూ ఉంది. గుట్ట ఎక్కుతానే వచ్చేసాము. లంచ్ చేద్దాం. తినేసాము. జీరా రైస్ తిన్నాం. చాలా చాలా బాగుంది. బ్రదర్కి చాలా చాలా థ్యాంక్ యూ. మొబైల్ కూడా ఛార్జ్ పెట్టుకునేదానికి పర్మిషన్ ఇచ్చాడు. ఇక ఈ సొరాబా అనే ఊరి నుంచి వెళ్ళిపోదాం. సొరాబా ఊరిలో చివరిగా ఈ హోటలు. ఎవరన్నా ఇటువైపు వస్తే తప్పకుండా ఈ రెస్టారెంట్లో తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవాళ మనం వెళ్ళేదైతే వీటిల్లో ఎంత దూరంలో ఏవి ఉన్నాయో చూడండి. 71 రీచ్ అవుతామా, 41 రీచ్ అవుతామా, 26 రీచ్ అవుతామా? టైం అయితే 2:40 అయింది. ఏదైతే అది రీచ్ అయిపోదాం. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోతూ ఉండడమే. సూర్య గట్టిగానే ఉన్నాడు. వర్ష పోయే లోపల సూర్య చాలా కోపంగా ఉన్నాడు. వర్ష పైన కోపం. అంత ప్రవాహము, కాలువ ఏదో ఉంది. ఇటు చూసుకుంటే చాలా నెలల తర్వాత మళ్ళీ ఇలాంటి నేచరు ప్రదేశానికి వచ్చాను. అరుపులే కానీ ఒక్క నెమలి కూడా కనిపించడం లేదా? చూద్దాం అనుకుంటే ఆడ కనిపించినాయి. ఏడ మధ్యప్రదేశ్లో కొన్ని నెమళ్ళ గుంపు. ఈడ చూద్దాం అనుకుంటే నేచర్ తప్ప నెమళ్ళే కనిపించడం లే. అరుపులు అయితే అక్కడెక్కడో వినిపిస్తూ ఉన్నాయి. చూద్దాం అనుకుంటే ఒక్కటన్నా నేను చూసేది కాదు, కనీసం వీడియోలో కనిపిస్తుండాయి అని చూపించే దానికోసమైనా ఒక్కటన్నా కనిపిస్తే కదా.
అట్టుంది. ఈ నెమళ్ళు కూడా ఆడుకుంటూ ఉన్నాయి. ఆగండి వీడియో అయిపోలేదు, ఇంకో వీడియోలో ఉంది మిగతా సగం.